కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే సార్, అంటే నెక్స్ట్ తరం నాయకుల్ని తయారు చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, వచ్చే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్కి సెట్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ప్లాన్స్తో కనపడుతోంది? బీజేపీ అఖండ భారత్ అనో లేదంటే భారత్ మొత్తం బీజేపీ గవర్నమెంట్ రావాలనో ఒక ఎజెండాతో ముందుకెళ్తోంది. వాట్ ఈస్ కాంగ్రెస్ ఎజెండా ఇన్ ఫ్యూచర్ అంటే డెకేడ్స్? మీరు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ మా మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన చూస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అనే అంశం మీద వెళ్తా ఉన్నారు. అన్ని వర్గాలు, ప్రధానంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలా అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కూడా ఈరోజు రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే జనాభా తగ్గట్టుగా వారి వనరులు ఉండాలి, వారికి హక్కులు ఉండాలి, వారికి అవకాశాలు కల్పించాలని ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నారు. ఒక సామాజిక న్యాయం పరంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. కులం పేరు పెట్టో మతం పేరు పెట్టో ముందుకెళ్ళే ఆలోచన లేదు. బీజేపీ ఓ పక్షాన మనం చూస్తూ ఉన్నాం ఏ విధమైన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారు. విద్వేషాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు. మేము ఆ విధంగా కాదు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మన పౌరులు. ఆ పౌరులకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలి. ఆ క్రమంలో మన నాయకత్వం ముందుకు నడవాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఒక గొప్ప ప్రయత్నం. ఈరోజు ఎమోషనల్గా ఉంటారు ఎనీబడి. నేను ఒక రిలీజన్కి సంబంధించిన వారు, మీరు కూడా ఒక రిలీజన్కి సంబంధించిన వారు, ఇంకొకరు కాదు. రిలీజన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాం. ఎవరైనా రేషనల్గా ఆలోచన చేస్తూ ముందుకు పోవాల్సిన తరుణం ఇది. అదర్వైజ్ దేశం రాబోయే కాలంలో ప్రమాదంలో చిక్కుకుంటుంది అనే అభిప్రాయం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు కూడా ఇటు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు అదే ఫిలాసఫీని, ఒక సెక్యులర్ విధానాన్ని మనం అలవర్చుకున్నాం. దాని పరంగానే ముందుకెళ్దాం అని ముందుకెళ్తా ఉన్నాం. కష్టమైనా కానీ ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు.